హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ మాండలికాలు అనేటువంటి అంశం పైన క్లాస్ అయితే చూడబోతున్నామండి. తెలంగాణ మాండలికాలు అనేవి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి చాలా ప్రాచుర్యంలోకి రావడం అయితే జరిగింది. సో ఆల్రెడీ చాలా వేల సంవత్సరాల క్రితం నుండి తెలంగాణ ప్రాంతంలో వారి జీవన విధానంలో, సంస్కృతిలో భాగంగా ఉన్నటువంటి చాలా ముఖ్యమైన పదాలనే మనము మాండలికాలుగా పేర్కొంటాము. తెలంగాణ వచ్చిన తర్వాత మరి వీటికి పెద్దపీట వేయడం అయితే జరిగిందండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా ఒక మార్క్ అయితే దీనిపైన అడుగుతున్నారు. కాబట్టి మనం కూడా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో పల్లెటూర్లలో ఉండేటువంటి అభ్యర్థులకు చాలా వరకు తెలుసు, ఇప్పటికీ కూడా తెలుసు, ఉపయోగిస్తారు కూడా. కానీ సిటీలో ఉండేటువంటి అభ్యర్థులకు చాలా వరకు తెలియదండి. కొంతవరకు కాదు, చాలా వరకు తెలియవు. సో కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. సో గ్రూప్స్ కావచ్చు, డిఎస్సి, పోలీస్, జేఎల్డిఎల్, గురుకుల్, విఆర్ఓ, ఈ పోలీసు, ఇతర ఉద్యోగాలన్నిటికీ కూడా ఇవి ఉపయోగపడతాయండి. సో ఎవరైతే లాంగ్ టర్మ్లో వీటన్నిటికీ ప్రిపేర్ అవుతున్నారో మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్స్ తీసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో గైస్, కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. వంటింటికి సంబంధించినటువంటి పదాలు అంటే మనము ప్రతిరోజు వంట చేసుకుంటాం కదా, ఆ వంటింటిలో కొన్ని పదాలు అయితే ఉంటాయండి. సో ఏంటి పదాలు ఏంటి అనేది చూద్దామండి. ముందుగా బువ్వ. బువ్వ అంటే ఏంటి అర్థము? అన్నము, ఆహారంగా మనము చెప్పుకోవచ్చు. బువ్వ అని పిలుస్తాం. ఇప్పటికీ కూడా చాలామంది వాడుతుంటారులేండి. నెక్స్ట్ గంజి. అన్నము వార్చిన నీరునే గంజి అంటాము. నెక్స్ట్ ఎసరు. ఎసరు అంటే ఏంటి? అన్నము, పప్పులు ఉడకడానికి పెట్టుకునేటువంటి నీరు. ఓకేనా? గమనించాలి, ఎసరు అంటారు దాన్ని. నెక్స్ట్ గడ్క అంటే ఏంటి? గట్కా లేదా గడ్క అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. మొక్కజొన్నతో చేసేటువంటి ఆహారాన్నే గడ్క అంటారు. నెక్స్ట్ పుంటి కూర అంటే ఏంటి? పుంటి కూర, దీన్నే మనము గోంగూరగా అయితే పిలుస్తాము, పుంటి కూర. నెక్స్ట్ వన్ తైదలు అంటే ఏంటి? తైదలు రాగులు అనే పేరుతో పిలుస్తారండి, తైదలు. నెక్స్ట్ మక్కలు అంటే ఏంటి? మొక్కజొన్నలు. ఆఫ్ కోర్స్ ఇది కూడా చాలామందికి తెలుసు. నెక్స్ట్ తునుకలు అంటే ఏంటి? తునుకలు అంటే ముక్కలండి, చిన్న చిన్న ముక్కలనే తునుకలుగా పేర్కొంటారు. నెక్స్ట్ పిరం. పిరం అంటే ఏంటి? చాలా ఎక్కువ రేటు ఉంటాయి కదండి, ఎక్కువ రేటుని పిరం అంటాం. ఓకే. అగ్గువ అంటే ఏంటి? చాలా తక్కువ ధర ఉన్నప్పుడు వాటిని చాలా అగ్గువకు వస్తున్నాయి కూరగాయలు ఈసారి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అగ్గువ. నెక్స్ట్ వన్ గిలాస, చెంబు అంటే ఏంటి? నీటిని త్రాగడానికి ఉపయోగించేటువంటి గ్లాసెస్ అండి ఇవి. గిలాస, దాన్ని చెంబు అనే పేరుతో పిలుస్తారు. అయితే తెలంగాణ మాండలికాలు ఈ విధంగా మారడానికి ప్రధాన కారణం ఏంటి తెలుసా అండి? తెలంగాణ రాష్ట్రంలో మరి పాలించినటువంటి నిజాం అండి. నిజాం ప్రభువులే దీనికి గల ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మాండలికాలలో చాలా వరకు ఉర్దూ మిళితమై ఉంటుందండి. ఉర్దూ మిళితమై ఉంటుంది ఇందులో, గమనించాలి. నెక్స్ట్ వన్ గంగాలము. నీటిని నిల్వ చేసే పెద్ద పాత్ర గంగాలము అంటారు. నెక్స్ట్ గోలెం. గోలెం అంటే నీటిని నిల్వ చేసేటువంటి, ఇప్పుడంటే మనం అంతా కూడా ప్లాస్టిక్ వాడుతున్నాం కదా, డ్రమ్స్. సో అంతకుముందు సిమెంటుతో తయారు చేసిన గోలెంలు ఉపయోగించేవారు. ఓకేనా? నెక్స్ట్ ధూప. ధూప అంటే ఏంటి? దాహము. అండ అంటే ఏంటి? అండ అంటే పెద్ద వంట పాత్రనే అండ అంటారు. నెక్స్ట్ కోపు. కోపు అంటే ఏంటండి? ఛాయ్ తాగడానికి వాడేటువంటి కప్పునే కోపు అంటారు. ఓకే, టీ కప్స్ ఉంటాయి కదండి, వాటిని కోపు అంటారు. నెక్స్ట్ లోట. నీటిని తీసుకెళ్ళడానికి ఉపయోగించేటువంటి డబ్బా అండి, లోట అంటారు. పల్లెటూరు వాళ్ళకి దీన్ని ఉపయోగించడం బాగా తెలుసు, లోట. ఓకేనా? నెక్స్ట్ పోషిత్తులు లేదా పోపిత్తులు అని కూడా అంటారండి. వీటిని తాలింపుకు ఉపయోగించేటువంటి చిన్న చిన్న దినుసులండి. ఓకేనా? వాటిని పోషిత్తులు అంటారు. నెక్స్ట్ గుడాలు. గుడాలు అంటే ఏంటి? ఉలవలు, శనగలు, కందులు, మక్కలు ఉడికించి పోపు పెట్టుకొని తింటారండి, గుడాలు అంటారు. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ కుడుములు అంటే ఏంటి? బియ్యం పిండితో చేసేటువంటి ఒక పదార్థం అండి, ప్రత్యేకమైన పదార్థంను కుడుములు అంటారు. కుడుములను సేమ్
ఉండ్రాలు ఉంటాయి కదా, వినాయక చవితి రోజు చేసేటువంటి ఉండ్రాలు సేమ్ ఇదే విధంగా ప్రాసెస్లో తయారు చేస్తారు పిండితో. మరి ఇడ్లీలు ఏ విధంగా అయితే ఆవిరి పైన చేస్తారో సేమ్ కుడుములను కూడా అదే విధంగా చేస్తారు. ఓకే. నెక్స్ట్ పాసిపోవడం అంటే చెడిపోవడం. అన్నం నైట్ వండినటువంటి అన్నము అప్పుడప్పుడు ఖరాబ్ అవుతుంది కదా, దాన్నే పాసిపోవడం అంటారు. కలేమాకు అంటే ఏంటి? కరివేపాకు. నెక్స్ట్ సల్ల అంటే ఏంటి? మజ్జిగ. నెక్స్ట్ నాస్తా, ఇది చాలామందికి తెలియదండి వర్డ్. నాస్తా అంటే ఏంటి? టిఫిన్ లేదా అల్పాహారము, బ్రేక్ఫాస్ట్ నాస్తా. నెక్స్ట్ వరుగులు అంటే ఏంటి? పచ్చి కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టి వరుగులు తయారు చేస్తారండి. ఓకేనా. ఎండబెట్టి వాటిని ఏం చేస్తారు? పచ్చళ్ళకు కానీ ఇంకా దేనికైనా అవసరాలకైతే ఉపయోగిస్తారు. వాటినే వరుగులు అంటారు. నెక్స్ట్ గర్జలు అంటే ఏంటి? కజ్జికాయలు, గర్జలు అని పిలుస్తారు. నెక్స్ట్ అంబలి అంటే ఏంటి? జొన్నలు రుబ్బి నీళ్ళు ఉప్పు కలుపుకొని ఉడికించి అంబలి తయారు చేస్తారు. చాలా అంటే చాలా మంచిదండి ఇది. ఓకే. ఐరన్ వంటి పోషకాలు దీంట్లో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్ కంచుడు అంటే ఏంటండి? మట్టి పాత్ర, కూర వండేటువంటి దానిని కంచుడు అంటారు. ఇప్పుడంటే మనకు స్టీల్ పాత్రలు, అల్యూమినియం వచ్చాయి, కానీ పూర్వకాలంలో మనకు మట్టి పాత్రలే ఉండేదండి. ఓకేనా. సో ఆ మట్టి పాత్రల్లోనే అన్నం వండేవారు, కూరలు వండేవారు. దాన్నే కంచుడు అనేవారు. నెక్స్ట్ సర్వ అంటే ఏంటి? నీరు త్రాగడానికి పొలం వరకు నీటిని తీసుకెళ్ళడానికి ఉపయోగించే పాత్ర సర్వ. అంటే చిన్న చెంబు కంటే కూడా కొంచెం పెద్ద సైజులో ఉంటుందండి ఇది. ఓకేనా, గమనించాలి. చిన్న జగ్గు అంతా ఉంటుంది. జగ్ మనం ఉపయోగిస్తాం కదా ప్రజెంట్ ఇళ్ళలో. చిన్న వాటర్ గ్లాస్కి ప్లస్ జగ్గుకి తేడా ఉంటుంది కదా, సో అదే సర్వ అంటారు. నెక్స్ట్ జల్లిగంటే ఏంటి? చిల్లులు ఉండేటువంటి గంటె. అప్పాల లాంటివి చేసుకునే టైంలో ఈ జల్లిగంటను ఉపయోగిస్తారు. ఓకే. నెక్స్ట్ ఈలపీట అంటే ఏంటి? కూరగాయలు కోయడానికి వాడేటువంటి ఒక పదునైనటువంటి కత్తి అండి ఇది ఈలపీట. ఓకే. నెక్స్ట్ వన్ ముంత లేదా కడవ. నీటిని తీసుకెళ్ళడానికి ఉపయోగించేటువంటి చిన్నదండి ఇది, ముంత అంటారు దాన్ని. మట్టి పాత్రలతో తయారు చేస్తారు మెయిన్గా ఇది. ఓకేనా. నెక్స్ట్ ముక్కుడు అంటే ఏంటి? మూకుడు లేదా ముక్కుడు, అప్పాలు చేయడానికి వాడేటువంటి ఇనుపదండి ఇది. ఇనుము కానీ ఇనుముతో తయారు చేసేవారు ప్రీవియస్గా ఉండేవి, అవి మూకుడు అంటారు వాటిని. నెక్స్ట్ సద్ది అంటే ఏంటి? లంచ్ బాక్స్. నెక్స్ట్ మష్కంత బడ్డ ఏంటి? మష్కంత బడ్డ లేదా మషిగంత బట్ట అంటారు ప్రజెంట్. సో వంట పాత్రలను పట్టుకోవడానికి వాడేటువంటి క్లాత్ అండి. ఓకేనా. సో అన్నం వండేటప్పుడు కానీ కూర వండేటప్పుడు కానీ ఇళ్ళలో వాటిని దించడానికి ఉపయోగిస్తారు. ప్రజెంట్ అంటే అన్ని పట్కార్స్ వచ్చాయి, కానీ అంతకుముందు ఏంటి? ఒక చిన్న క్లాత్ ఉండేది, దాంతో దించేవారు, సింపుల్. ఓకేనా. దాన్నే మషిగంత బట్ట అంటారు. బగారా అంటే ఏంటి? బిర్యానీ. పులుసు అంటే ఏంటి? సూప్. నెక్స్ట్ షితుప అంటే ఏంటి? మాంసం తునుకలండి, షితుపలు అంటారు. ఓకే. పల్లెటూరులో ప్రజెంట్ ఇప్పటికి కూడా వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంటిలోని భాగాలు కొన్ని ఏంటో చూద్దాం. చత్తు ఇండ్లు అంటే ఏంటి? స్లాబ్ ఇండ్లను చత్తు ఇండ్లు అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ దూలం అంటే ఏంటి? ఇంటికి సపోర్ట్ ఇచ్చేటువంటి భీమ్ అండి. దూలాలు ఉంటాయి, మనం పల్లెటూర్లలో చూసినట్లయితే పెద్ద దూలం మధ్యలో ఉంటుంది, దానిపై నుండి. సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది ఇల్లు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది దూలం అండి. దీనిపైన చిన్న చిన్న కట్టెలు వస్తాయి, ఇలా చిన్న కట్టెలు వచ్చేసి ఇల్లులాగా కట్టడం అయితే జరుగుతుంది. ఓకేనా, అందరూ గమనించాలి. సో దాన్ని దూలం అంటారండి, సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ అర్ర అంటే ఏంటి? గది, ఒక చిన్న గదిని అర్ర అంటాము. నెక్స్ట్ కట్క అంటే ఏంటి? స్విచ్ని కట్క అంటారు. పంక అంటే ఫ్యాన్. బుగ్గ అంటే బల్బ్. ఆకలి అంటే ఆకిలి కాదు, ఆకిలి. ఇంటి ముందు ఉండేటువంటి ప్రదేశం అండి, వాటర్ చల్లడానికి అలుకు వేయడానికి ఉపయోగిస్తారు కదా, దాన్ని ఆకిలి అంటారు. నెక్స్ట్ గరిషె అంటే ఏంటండి? వడ్లు నిల్వ చేసుకునేదండి, గరిషె అంటారు దాన్ని. నెక్స్ట్ తేనెలు లేదా అరుగులు, ఇంటి ముందు కూర్చోవడానికి చిన్న గద్దె ఉంటుంది కదా అండి, ఓకే, దాన్నే తేనెలు లేదా అరుగులు అని పిలిచేవారు. నెక్స్ట్ గొల్లెం లేదా బెడం అంటే ఏంటి? తలుపులు లోపల వైపు బయట వైపు లాక్ చేయడానికి, మనకు గొల్లెము బెడమ్స్ ఇప్పుడు కూడా లాక్ చేయడానికి ఉపయోగిస్తాం కదా అవి. నెక్స్ట్ తంతెలు అంటే ఏంటండి? మెట్లు, ఓకే, స్టెప్స్ అన్నట్టు. గనారం అంటే ఏంటి? గడియారం.
తన తనబి లేదా తనబి అని కూడా అంటారు. ఇది ఒక రకమైన షెల్ఫ్ అండి. చిన్నగా ఉంటుంది. దాంట్లో చిన్నగా ఏదైనా పెట్టడానికి క్యాండిల్స్, కరెంట్ పోయినప్పుడు దాంట్లో చిన్నగా ఏంటి నూనె ద్వీపాలు పెట్టడానికి ఉపయోగించేవారు తనబిలు. ఇప్పుడు ప్రజెంట్ లేవనుకోండి. నెక్స్ట్ మొగురం అంటే ఏంటి? ఇంటికి సపోర్ట్ ఇచ్చే కర్ర నిర్మాణాలు. నెక్స్ట్ గనుమ, తలుపు దగ్గర ఉండేటువంటిది గనుమ. ప్రజెంట్ గడుప అని కూడా పిలుస్తాము. దర్వాజా అంటే ఏంటి? తలుపు. నెక్స్ట్ సూర్ అంటే ఏంటి? సూరు గుడిసెలు పెంకుటిళ్లలో ముందుకు వంగినటువంటి భాగము. వాటర్ కారడానికి ఇట్లా స్లాబ్గా ఉంటుందండి. ఓకే, కొంచెం స్లోప్గా ఉంటుంది. వాటర్ అన్నీ కూడా జారుతాయి. నెక్స్ట్ గుమ్మి, ధాన్యాన్ని నిల్వ చేసే కర్ర నిర్మాణం అండి, గుమ్మి అంటారు. నెక్స్ట్ కొట్టె, ధాన్యాన్ని నిల్వ చేసే మట్టి నిర్మాణం. ఇది కూడా నులుక లేదా నమారు, మంచాలను అల్లేటువంటివండి. నులుక మంచాలు ఉండేవి ప్రీవియస్గా. నవారు మంచాలు కూడా ఉండేది. ఇప్పుడు అన్నీ కూడా ప్లాస్టిక్ అయిపోయాయి అండ్ బెడ్స్ అయిపోయాయి అన్నీ. బట్ నులుక మంచాలు నవారు మంచాలు ఎవరు వాడట్లేదు చక్కగా ఇప్పుడు. నెక్స్ట్ జాగా అంటే స్థలము. పాయికాన అంటే మరుగుదొడ్డి. బాంగ్వాయి అంటే చెక్క ఊయల, బాంగ్వాయి. నెక్స్ట్ సాట అంటే బియ్యం పప్పులను చెరగడానికి ఉపయోగించేటువంటిది అండి సాట. దాంట్లో ఏమైనా రాళ్ళు కానీ ఏదైనా చిన్న ఏంటి కట్టెలు లాంటివి కానీ చిన్నవి ఉంటాయి కదండి, దుమ్ముదులు, అవి కూడా పోవడానికి సాటను ఉపయోగిస్తారు. నెక్స్ట్ గుమల, మట్టిని ఇసుకను తీసుకెళ్ళేదండి గుమల. నెక్స్ట్ గుత్ప కట్టె, సన్నగా పొడుగుగా ఉండే కట్టె అండి గుత్ప కట్టె. పల్లెటూర్లలో బాగా ఫేమస్ ఇది. ఎవరికైనా గొడవలు అయ్యాయనుకోండి గుత్ప కట్టెలు తీస్తారు, అంతే సింపుల్. ఓకేనా, చాలా ఫేమస్ కదా గుత్ప కట్టె. ఏమైనా పాములు కానీ ఏమైనా వచ్చినప్పుడు కూడా వాటిని చంపడానికి కూడా తీస్తారండి. సన్నగా పొడుగ్గా ఉంటుంది, మంచి బలంగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ గై కట్టె, సన్నగా పొడవుగా గుత్ప కట్టె ఉండి కొండని కలిగి ఉంటుంది. గై కట్టె అండి ఏదన్నా కాయలు తెంపడానికి, ఓకేనా, లేదా కరెంటు తీగలేయడానికి ఉపయోగించేవారు. ఓకేనా, గై కట్టె అంటారు దాన్ని. నెక్స్ట్ వన్, వ్యవసాయ సంబంధ పదాలు చూద్దాం. వ్యవసం అంటే ఏంటి? వ్యవసాయము. మొగలు అంటే ఏంటి? మబ్బులు పట్టడాన్ని మొగలు పట్టింది అంటారండి. ఓకేనా. నెక్స్ట్ వాన ముసురు అంటే చిరుజల్లులు. మడి అంటే వరి పంట ప్రాంతాన్ని మడి అంటారు. నెక్స్ట్ చెల్క అంటే ఏంటి? వర్షాధార పంటలు సాగు చేసేటువంటి పొలాన్నే చెల్క అంటారు. నెక్స్ట్ కుంట, చెరువు కంటే చిన్నగా ఉండి నీటిని నిల్వ చేసుకునేటువంటి ప్రాంతం. చెరువు కంటే చిన్నగా ఉంటుందండి, నీటిని నిల్వ చేసుకుంటారు ఇందులో. నెక్స్ట్ తూమ్ అంటే ఏంటి? చెరువు లేదా కుంట నుండి అవసరానికి నీటిని బయటకు వదలడానికి చేసిన ఏర్పాటునే తూము అంటారు. చిన్న దారి అండి అది. ఓకే, స్పిల్ గేట్ లాగా. నెక్స్ట్ అలుగు అంటే ఏంటి? చెరువు నిండినప్పుడు నీరును బయటికి వెళ్ళడానికి చేసిన ఏర్పాటే అలుగు అంటారు. నెక్స్ట్ గెట్టు, పొలం పెట్టే సరిహద్దు అండి. పొలంలో పెట్టే గెట్లు ఉంటాయి కదండి, ఒక వారి ప్రాంతానికి మన భూమికి వాళ్ళ భూమి మధ్య గెట్ అంటారు. ఓకే. నెక్స్ట్ వడిసెల, వరి పొలంలో పిట్టలు రాకుండా తాడుతో రాయి పెట్టి తిప్పి విసిరేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధం లాంటిదండి, సింపుల్గా చెప్పాలంటే వడిసెలు అంటారు వాటిని. నెక్స్ట్ గులేరు, పక్షులను రాయి లేదా గోళీలతో కొట్టే వై ఆకారపు నిర్మాణమే గులేరు. నెక్స్ట్ చూసినట్లయితే అరక అంటే ఏంటి? నాగలి. ఓకేనా. నెక్స్ట్ పార అంటే ఏంటండి? మరి పొలంలోని కాలువలోని మట్టిని తీయడానికి ఉపయోగించేటువంటి ప్రత్యేకమైన ఇనుము మరియు కట్టెతో చేయబడినటువంటిది నిర్మాణం. నెక్స్ట్ కొడవలి, పంటలను కోయడానికి ఉపయోగిస్తారు దీన్ని. ఆకురాయి, కొడవలిని సానపెట్టడానికి ఉపయోగించేటువంటిది ఆకురాయి. నెక్స్ట్ దబ్బడం అంటే ఏంటి? గోనె సంచుల యొక్క మూతులు కుట్టడానికి ఉపయోగిస్తారండి దబ్బడం. నెక్స్ట్ సుతీలి అంటే ఏంటి? పురికొస జనపనారతో తయారు చేసిన సన్నని తాడు. నెక్స్ట్ పగ్గం అంటే ఏంటి? తాడ్లు అండి ఇవి. పశువులకు అవి ఎటు కదలకుండా వాటి ముక్కుకు తాడేస్తారండి, పగ్గం. ఓకే. నెక్స్ట్ వన్, ఒలపాట అంటే కుడివైపు ఒలపాట. దాపాట అంటే ఎడమవైపు. మడుగు అంటే ఏంటి? నీటి గుంట. మొద అంటే కుప్ప. ఓకే, కుప్పలను మొదలు అంటారు. నెక్స్ట్ మోపు అంటే ఏంటి? కొన్ని మొదలను కలిపితేనే మోపు అంటారు. కొన్ని కుప్పలన్నిటిని కలిపితే ఏమంటారు? మోపు.
నూతి అంటే బావి. కల్లం గడ్డి నుంచి ధాన్యాన్ని వేరు చేసే స్థలాన్నే కల్లము అంటారు. కల్లం ఎత్తడం. ఓకే. తాలు నాణ్యత లేని పంట లేదా వడ్లు. సో తాలు పట్టినప్పుడు ఏమవుతుందండి, సో గాలికి ఇట్లా విసురుతారండి, అందులో ఉండేటువంటి నాణ్యత లేని గింజలన్నీ కూడా వెళ్ళిపోతాయి గాలికి, మంచి నాణ్యమైనవి అక్కడే పడతాయి కింద. ఓకే. తవుడు వడ్లు గిర్ని పట్టగా వచ్చే మెత్తడి పొడియే తవుడు. పశువులకు ఉపయోగిస్తారు దీన్ని తినడానికి. కొట్టం పశువులు కట్టివేసే స్థలము. గాడి అంటే ఏంటి, పశువుల ముందు పశుగ్రాసం వేయడానికి చేసిన ఏర్పాటునే గాడి అంటారు. నెక్స్ట్ వన్ చాట, గింజలను చెరగడానికి ఉపయోగిస్తారండి చాట. నెక్స్ట్ అచ్చుకట్టు, మెట్ట భూమిని మాగాణ భూమిగా మార్చుటకు అచ్చుకట్టు మడిగా చేయడము. నెక్స్ట్ ముద్దర అంటే ఏంటి, ధాన్యపు రాశి చుట్టూ బూడిదతో గుర్తులు పెట్టడమే ముద్దర. నెక్స్ట్ మూట, నీరు బావి నుంచి త్రోడి పంటలకు అందించడమే మూట అంటారు. నెక్స్ట్ వన్ కచ్చురం అంటే ఏంటి, ఎడ్ల బండి. ముంజ అంటే ఏంటి, తాటికాయలనే ముంజకాయలు అని కూడా అంటారు. సాలు అంటే ఒక వరుస. నెక్స్ట్ మండే కట్టడం అంటే ధాన్యాన్ని మొలకెత్తించేటువంటి ప్రక్రియనే మండే కట్టడం అంటారు. ఒరుపు, ఒరుపు అంటే ఏంటి, వర్షం ఆగి ప్రశాంతంగా నెలకొనడమే ఒరుపు అంటారు. ఒరుపు. నెక్స్ట్ మూట, నీరు ఒక ప్రదేశం నుండి తోడి పంటకు అందించడమే మూట. కచ్చడం అంటే ఎడ్ల బండి. దంతె కొట్టడం అంటే ఏంటి, మిరప పత్తి పంటలలో కలుపు తీయడం కోసం చేసేదే దంతె కొట్టడం. నెక్స్ట్ దెప్పటి వాన అంటే భారీ వర్షాన్ని దెప్పటి వాన అని పిలుస్తారు తెలంగాణలో. కరిగేట, వరి నాట్లకు సిద్ధంగా పొలాన్ని దుమ్ము చేయడం. ఓకే. నెక్స్ట్ లగోటి, లగోటి వ్యవసాయంలో పెట్టేటువంటి పెట్టుబడినే లగోడి అంటారు. నెక్స్ట్ రైను, రైను అంటే ఏంటి, కౌలు తీసుకోవడం పంటని. ఇతర పదాలు జాడ లేదా పత్త అంటే అడ్రస్ అండి, జాడ లేకుండా వేయండి అంటారు కదా, అడ్రస్. నెక్స్ట్ అంబటాళ్ళ, అంబటాళ్ళ అంటే ఏంటి, మధ్యాహ్నాన్ని అంబటాళ్ళ అని పిలిచేవారు. పొద్దుమీకి అంటే రాత్రి అవుతుంటుంది కదా, ఆ సమయాన్ని పొద్దుమీకడం అంటారు. నెక్స్ట్ వన్ కొరకాసు, కొరకాసు అంటే మండుతున్నటువంటి కట్టెనే కొరకాసు అంటారు. ఉదర క్రెడిట్ అంటే అప్పు. సుర్మ, పెన్ రిఫిల్నే సుర్మ అంటారు. పెన్నులో రిఫిల్ ఉంటుంది కదండి, దాన్ని సుర్మ. నెక్స్ట్ ములికి, ములికి అంటే ఏంటి, ములుకులు అంటామండి. ఓకే. పెన్ నిబ్బుని ములుకు అంటాము. నెక్స్ట్ తాతీలు అంటే ఏంటి, సెలవులు, హాలిడేస్. ఐతారం, ఐతారం అంటే ఏంటి, ఆదివారం. బేస్తారం అంటే ఏంటి, గురువారం. బేస్తారం అంటే ఏంటి, గురువారం. నెక్స్ట్ అద్మానం, అద్మానంగా ఉన్నారేంటి అని అంటారు కదా, అన్యాయం. ఆపతి అంటే ఆపద. సోపతి అంటే స్నేహం అండి, ఫ్రెండ్షిప్. పైలం అంటే జాగ్రత్త. నకరాలు, నకరాలు చేస్తున్నారంటారు కదా, వేషాలు వేయడం. ఇకమాతు అంటే ఉపాయము. ఎరుక అంటే తెలుసు. ఇజ్జతి అంటే గౌరవం. ఇగురం అంటే ఏంటి, నైపుణ్యము. ఏతులు అంటే గొప్పలు చెప్పడం. సొక్కం పూస అంటే నిజాయితీగా ఉండడం, సొక్కపూస. నెక్స్ట్ పీకరు అంటే విచారం వ్యక్తం చేయడమే పీకరు. నకరాలు అంటే వేషాలు చేయడం. రౌతు అంటే రాయి. పయ్య అంటే ఏంటి, చక్రము. షత్తిరి, షత్తిరి అంటే ఏంటండి, గొడుగునే షత్తిరి అంటాము. నెక్స్ట్ రువ్విడి అంటే సాక్ష్యం. రువ్వడి అండి అని చెప్పేసి అంటారు కదా, సాక్ష్యం ఇవ్వండి. అరిగోస అంటే పెద్ద కష్టాన్నే అరిగోస అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్ తక్కె అంటే తలదిండునే తక్కె అంటారు. నెక్స్ట్ బరఫ్ గడ్డ అంటే ఐస్ గడ్డనే బరఫ్ గడ్డగా పిలుస్తారు. ఉరుకు అంటే ఏంటి, ఉరకడం, పరిగెత్తడం, రన్నింగ్. నెక్స్ట్ వన్ గుంజడం అంటే లాగడము. కురుస అంటే పొట్టిగున్న వాళ్ళని కురుసగున్నారు అంటారు. నెక్స్ట్ సాకుట అంటే పోషించడము. బావుట అంటే ఉంగరము. దొమ్మరిగడ్డ అంటే పల్టీలు వేయడమనే దొమ్మరిగడ్డలు వేయడం అంటారు. లొల్లి అంటే గోల. తాత్పారం అంటే నెమ్మదిగా చేయడం, ఒక పనులు నెమ్మదిగా చేసేటప్పుడు తాత్పారంగా చేస్తున్నారు అంటారు. కుతి అంటే బలమైన కోరిక. నెక్స్ట్ కలేబడుట అంటే కొట్లాడుట, ఫైటింగ్. శత్రాంజి అంటే కార్పెట్, శత్రాంజి. మబ్బులు అంటే తెల్లవారుజామున మబ్బుల్ని. తొవ్వ అంటే దారి. గొందు అంటే జిగురు. బర్కత్ అంటే లాభము. నూకుట అంటే నెట్టుట. ఒయ్యులు అంటే పుస్తకాలు, ఒయ్యిలు అండి, ఒయ్యిలు. కాపీలు అంటే నోట్బుక్స్. రంది అంటే బాధ. దబ్బున అంటే వెంటనే.
పెయ్యి అంటే శరీరము, గత్తర అంటే కలరా అండి. ఓకే, కలరా డయేరియా. తొల్చూరి అంటే మొదటి కాన్పు, కుతికి అంటే గొంతు, ఊము లాలాజలము, గదుమ అంటే క్రింది దవడనే గదుమ అంటారు. సుస్తు అస్వస్థత, బింగీలు అంటే గుంజీలనే బింగీలు అంటారు. మోరి అంటే ఏంటి? మురికి కాల్వ. నెక్స్ట్ నింగలం లేదా ఇంగ్లం అంటే నిప్పు. ఓకేనా. నెక్స్ట్ అవుజు అంటే ఏంటి? నీటితోటైనా అవుజు అంటారు. సడాకు అంటే రోడ్డు. ఫాయిదా అంటే లాభము. తోడ్క, తోడ్క అంటే ఏంటండి? పండు నుంచి తీసిన తొక్కనే తోడ్క అంటారు. నెక్స్ట్ పొక్క అంటే రంధ్రం. బస్కీలు అంటే గుంజీలు. కిరికిరి అంటే గొడవలండి. మోతే భారీ అంటే పెద్ద మనిషి అని అర్థము. బుడుబుంగ అంటే ఒక రకమైన పక్షిని బుడుబుంగని అంటారు. నెక్స్ట్ పిడుకలు, గోడకు కొట్టిన పేడనే పిడుకలు అంటారు. మైల అంటే అశుద్ధి. గుల్లగూరిగి, ఓకే సారీ గల్లగురిగి, గల్లగురిగి అంటే డబ్బులు దాచుకునేటువంటి డబ్బా, కిడ్డీ బ్యాంక్ అన్నట్టు. యాది అంటే జ్ఞాపకం. సోయి అంటే ధ్యాస. గంప గుల్ల అంటే ఏంటి? ధాన్యాన్ని ఒక చోట నుండి మరొక చోటకు తరలించే తట్టలు గంప మరియు గుల్ల. నెక్స్ట్ గుడ్డేలుగు అంటే ఎలుగుబంటి. లోటపేట అంటే ఒంటె. గురిగి అంటే మట్టి పాత్ర. చేబదులు అంటే ట్రాన్స్ఫర్. నెక్స్ట్ అరుసుకొను అంటే యోగక్షేమాలు తెలుసుకొను. తస్వీరులు అంటే ఫోటోలు అండి, తస్వీరులు. తక్కెడ అంటే త్రాసు. కుతి అంటే ఆసక్తి లేదా కోరిక. గాసం అంటే ధ్యానము, ధాన్యము. గాసం అంటే ఏంటి? ధాన్యము. గొట్టు అంటే కఠినము. తొక్కు అంటే పచ్చడి. రూమాలు అంటే తలబాగగా చుట్టుకునే వస్త్రము. దస్తి అంటే చేతి రూమాలు. లగ్గం అంటే పెళ్ళి. పెండ్లం అంటే భార్య. పెనిమిటి అంటే భర్త. పొద్దులు ప్రసవ దినాలు. నీళ్ళాడు అంటే ప్రసవించు. సో ఐరేండ్లు అంటే పెళ్లి సందర్భాలలో ఉపయోగించే కుండలండి, ఐరేండ్లు అంటారు వాటిని. మైలపోలు ఎదుర్కోవడం. ఒడిబియ్యం, అంబడి కుండలు పెళ్లి సందర్భంగా చేసే కార్యక్రమాలు ఇవి. నెక్స్ట్ వన్ పూలు పండ్లు అంటే వివాహ నిశ్చితార్థము. దడి అంటే తడక. పతార అంటే ఏంటి? పలుకుబడి. అల్కగా అంటే తేలికగా ఉంది అని అర్థం. తార్కారి కూరగాయలు. నెక్స్ట్ కతిమ్మ అంటే మిగతా. గమ్మతి అంటే వింత. అంగడం అంటే ఇంటి ముందు వాకిల్నే అంగడం అంటారు. సాయమాను ఇంటి ముందర స్తంభాలతో కట్టిన భాగం అండి, సాయబాను లేదా సాయమాను అంటారు. బాణ అంటే పెద్ద కుండ. మల్గుజారి అంటే భూమి శిస్తు వసూలు చేయడము. పోరంబోకు సాగుకు యోగ్యంగాని ప్రభుత్వ భూమిని పోరంబోకు అంటారు. తైబంది రెండో పంట. ఫౌతి చనిపోయిన వారి వివరాలు, ఫౌతి. నెక్స్ట్ నక్ష అంటే పటము లేదా మ్యాప్ని నక్ష అంటారు. జువ్వాది ఒక సుగంధ ద్రవ్యాన్ని జువ్వాది అంటారు. మొహల్లా అంటే వీధి. బరకాసు అంటే ఏంటి? హైదరాబాదులో సైనిక శిబిరాలు ఉండే ప్రాంతం బరకాసు. ఖజానా ఇంట్లో మహిళలకు కేటాయించబడ్డ ప్రదేశమే జనానా. ఓకేనా, జనానా. కొప్పెర పట్టుకోవడానికి కడియాలు ఉండే పొడవైన ఇత్తడి పాత్రనే కొప్పెర అంటారు. నెక్స్ట్ వన్ బేదాకల్ అంటే భూమి ఇళ్లపై హక్కులు లేకుండా చేయడం, బేదకల్. జమాబందీ అంటే ఏంటి? సంవత్సరానికి ఒకసారి చేసే భూమి శిస్తు ఆదాయ వ్యయ గణనమే జమాబందీ. నెక్స్ట్ వన్ కాంఘర్ అంటే శ్రామికుడు. కనుములు అంటే రవికే గుడ్డలు. చీడ లేదా చీడ తెగులు. దీపాంత చిన్న మట్టి పాత్ర, దీంట్లో నూనె పోసి దీపాన్ని వెలిగిస్తారు. అటికె అంటే కూరలు వండే మట్టి పాత్రనే అటికె అంటారు. చిప్ప అటిక పైన ఉండే మూతనే చిప్ప అంటారు. నెక్స్ట్ సిద్ధే గుండ్రంగా ఉండి మూతి సన్నగా ఉండే మట్టి పాత్రని సిద్ధే అంటారు. కళ్ళు రవాణాలో దీన్ని ఉపయోగిస్తారండి. ఓకేనా, గీతా కార్మికులు ఉపయోగిస్తారు. లొట్టి సిలిండర్ లాగా ఉండే మట్టి పాత్ర లొట్టి. ఒత్తుకుండ అంటే నీళ్లను వేడి చేయడానికి కట్టెల పొయ్యికి పక్కన ఉండే చిన్న నీళ్లు పోసి వేడి చేస్తారండి, ఒత్తుకుండ అంటారు దాన్ని. నెక్స్ట్ కాయిస్ అంటే ఇష్టం. పట్వా లేదా పట్వా అంటే మట్టి కుండ. నెక్స్ట్ సిల్కొయ్య అంటే గోడ మేకు, సిల్కొయ్య అంటారు దాన్ని, సిల్కొయ్య. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైన టాపిక్. నెక్స్ట్ ఇంకా ఏమైనా టాపిక్ పైన మీకు క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ
ముఖ్యమైన పండుగలపైన క్లాస్ అయితే అప్డేట్ చేస్తానండి. చాలా ఇంపార్టెంట్, గమనించాలి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్కి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ చాలా ముఖ్యమైన జీకే టాపిక్స్ అయితే మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.